పూరి జగన్నాథ్ వన్ ఆఫ్ ద టాప్ అండ్ తోప్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఈయన టాప్ హీరోలతో పని చేయలేదు, కానీ ఈయన పని చేసిన హీరోలే టాప్ అయ్యారు. 70 రోజుల్లో సినిమా తీయగల సత్తా ఉన్న ఏకైక డైరెక్టర్. అభిమానులు కేవలం హీరోలకే ఉంటారు అనుకుంటే అది మీ అమాయకత్వం. ఎందుకంటే ఈ మనిషి డైరెక్టర్ అయినా ఇతడికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇతడి మాటలకు ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతో మంది. కట్టు బానిసల్లా ఇతడి మాటలు వినేవాళ్ళు మరికొందరు. ఇతడి డైరెక్షన్ కి ఫిదా అయ్యి ఇతన్ని ఆదరించే వాళ్ళు మరికొందరు. హీరో క్యారెక్టరైజేషన్ పైన కథ రాయాలి అంటే అది ఈయన తర్వాతే ఎవరికైనా సాధ్యం. ఈయన రాతకున్న పవర్తో అండ్ ఈయన డైరెక్షన్ చేసే విధానంతో చాలా మంది హీరోలను జస్ట్ హీరోగా ఉన్న వాళ్ళను ఒక సూపర్ స్టార్స్ గా తీర్చిదిద్ది టాలీవుడ్ లో ఆ హీరోలు చక్రం తిప్పేలా చేశాడు. ఒక్కొక్క మూవీతో ఒక్కో హీరోని ఒక సూపర్ స్టార్ గా చేసి వాళ్ళ కెరియర్ కి భిన్నమైన పునాది వేశాడు. ఏ హీరోకి ఏ మూవీతో వాళ్ళ సినీ కెరియర్ లో అమాంతమైన మార్పు తీసుకొచ్చాడో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్లీ రామ్ చరణ్ చిరుత. ఇతను మెగాస్టార్ కొడుకు. అతని డెబ్యూట్ మూవీ ఇది. ఆ మూవీ పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాంటి ఫస్ట్ ఇంప్రెషన్ ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత పూరి గారి చేతుల్లో ఉంది. ఇక మూవీ రిలీజ్ అయింది. మూవీలో ఫైట్ సీన్స్ కానీ, చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ అన్నిటిలోనూ తండ్రికి తగ్గ తనయుడు అని మొదటి సినిమాతోనే మా అందరికీ తెలిసేలా చేశాడు పూరి జగన్నాథ్ గారు. ఇక ఆ టైంలో బయట ఏమో మూవీ నచ్చకపోతే నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ తన ఫస్ట్ మూవీతోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరోలో యాక్టింగ్ చేశాడు రామ్ చరణ్. అప్పట్లోనే సూపర్ స్టార్ల మూవీస్ కి అయ్యే బిజినెస్ చరణ్ తన మొదటి సినిమాతోనే సాధించాడు. సక్సెస్ఫుల్ గా బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి మూవీ ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. డెబ్యూట్ మూవీతోనే ఇలాంటి సంచలనమైన హిట్ సాధించడంలో పూరి జగన్నాథ్ గారు అండ్ చరణ్ ఫుల్ గా సక్సెస్ అయ్యారు. ఇక నెక్స్ట్ రవితేజ ఈడియట్. స్టిల్ ఇప్పటికీ ఈడియట్ మూవీ చాలా మంది యూత్ కి ఫేవరెట్ మూవీ. ఈ మూవీ అప్పట్లో యూత్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. యూత్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేయాలి అన్నా, న్యూ ట్రెండ్ ని సెట్ చేయాలి అన్నా పూరి గారి వల్లే సాధ్యమవుతుంది అని నిరూపించారు. అప్పట్లో ఈడియట్ మూవీతో రవితేజ గారి పేరు ఎక్కడ చూసినా మారు మోగిపోయింది. 2001లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హిట్టే అయినా రవితేజ గారికి అమాంతమైన క్రేజ్ ని, ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసింది మాత్రం ఈడియట్ మూవీనే. రవితేజ గారి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అయిన ఈడియట్ మూవీ అంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ పూరి జగన్నాథ్ గారు. ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బద్రి మూవీ. పవన్ కళ్యాణ్ గారికి ఎర్లీ స్టేజెస్ లోనే తొలి ప్రేమ లాంటి క్లాసిక్ హిట్స్ వచ్చాయి. అలాంటి హిట్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కి అవి సరిపోలేదు. అలాంటి సమయంలోనే 2000వ సంవత్సరంలో బద్రి మూవీ వచ్చింది. పూరి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది అండ్ యూత్ లో పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానాన్ని అమాంతంగా పెంచిన మూవీ ఇది. ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, లైక్ నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి, ఇలాంటి మరికొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అసలు సిసలైన యాంగిల్ ని బయటికి తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఇక నెక్స్ట్ మహేష్ బాబు పోకిరి. ఎర్లీ స్టేజెస్ లో మురారి, ఒక్కడు, అతడు లాంటి మంచి హిట్స్ మహేష్ బాబుకి వచ్చాయి. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి కదా, ఆడియన్స్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడే వచ్చింది పూరి అండ్ మహేష్ బాబు కాంబోలో పోకిరి మూవీ. ఈ మూవీ ఎలాంటి హిట్ అంటే ఏకంగా 500 రోజులు థియేటర్లో ఆడింది. ఇక మీరే అర్థం చేసుకోండి ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ అనేది. అప్పట్లో ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిలిం. ఈ మూవీ బాగా నచ్చి హిందీ, తమిళ్, కన్నడలో కూడా రీమేకులు చేసుకున్నారు. ఈ మూవీలో ఈ డైలాగ్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డైలాగ్గా మిగిలిపోయింది. అప్పట్లో ఈ మూవీకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. దానికి తోడు ఈ మూవీ తర్వాత మహేష్ బాబుకి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ మూవీ సక్సెస్ కూడా ముఖ్య కారణమైన వ్యక్తి పూరి జగన్నాథ్ గారు. ఇక నెక్స్ట్ నాగార్జున శివమణి. అది 1989. ఆర్జీవి గారి డైరెక్షన్ లో శివ మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద అరాచకం చేసింది. అది 2003. మళ్ళీ శివ లాంటి మూవీ కోసం ఎదురు చూస్తున్న రోజులవి. అప్పుడే పూరి అండ్ నాగార్జున కాంబోలో వచ్చింది శివమణి మూవీ. మూవీలో సాంగ్స్ కానీ, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ మూవీ రికార్డులు సృష్టించకపోయినా నాగార్జున గారి రెప్యుటేషన్ ని బాగా పెంచింది. శివమణి మూవీ పూరి గారు చెక్కిన మంచి సినిమాలు అనే శిల్పాల్లో ఈ శిల్పం కూడా ఒక్కటి. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ దేశముద్రు. ఆర్య మూవీతో మంచి హిట్ కొట్టాడు. ఒక మంచి లవర్ బాయ్ గా పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ అల్లు అర్జున్ లో ఉన్న మాస్ యాంగిల్ ని, అల్లు అర్జున్ విశ్వరూపాన్ని బయటికి తీసుకొచ్చింది మాత్రం అన్డౌటెడ్లీ పూరి జగన్నాథ్ గారు విత్ దేశముద్రు మూవీ.
2007లో ఈ మూవీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా 100 రోజులు ఆడిన మూవీస్ లో ఒక్కటిగా నిలిచింది. అన్డౌటెడ్లీ ఈ మూవీ అల్లు అర్జున్ ని స్టైలిష్ యాక్షన్ హీరోగా మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ దుమ్ము లేపుతాయి అంతే. అల్లు అర్జున్ గారిలో ఉన్న మాస్ యాంగిల్ ని బయటికి తీసుకురావడంలో ఈ మూవీతో పూరి గారు సక్సెస్ సాధించాడని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ ప్రభాస్ బుజ్జిగాడు. ఈ మూవీ ప్రభాస్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ కాకపోయినా ప్రభాస్ లైఫ్ లో ఒక రిమార్కబుల్ మూవీగా నిలుస్తుంది. బుజ్జిగాడు మూవీతో ప్రభాస్ గారిలో ఉన్న కొత్త యాంగిల్ ని మనందరికీ పరిచయం చేశాడు పూరి జగన్నాథ్ గారు. మూవీలో డైలాగ్ డెలివరీ కానీ ప్రభాస్ యాక్షన్ కానీ పూరి గారి డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ మూవీతో హీరో క్యారెక్టరైజేషన్ పైన సినిమా తీయాలి అంటే దమ్మున్న డైరెక్టర్ పూరి గారు ఒక్కరే అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ టెంపర్. ఎన్టీఆర్ గారికి ఈ మూవీ డెఫినెట్లీ హిట్ ట్రాక్ ని క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారికి ఒక్క ఫ్లాప్ అంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఈ మూవీలో హీరోని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తూ ఇలా కూడా హీరో క్యారెక్టర్ ని బిల్డ్ చేయొచ్చు అనే కొత్త ట్రెండ్ ని సెట్ చేశాడు. మూవీలో దయాగాడి దండయాత్ర ఎలాగైతే కొనసాగిందో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేసింది. ఈ మూవీ ఎన్టీఆర్ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ కాకపోయినా తన మూవీస్ హిట్ ట్రాక్ కి టర్నింగ్ పాయింట్. ఇక నెక్స్ట్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్. రామ్ లో ఉన్న ఊరా మాస్ క్యారెక్టర్ ని బయటికి తీసుకొచ్చిన ఏకైక డైరెక్టర్ పూరి గారు. ఈ మూవీ క్రియేట్ చేసిన బజ్ కి రామ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. 20 కోట్ల బడ్జెట్ తో 80 కోట్లు కొల్లగొట్టి అందరి దిమాగ్లో ఖరాబ్ చేసిన మూవీ. రామ్ లైఫ్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ హీరోస్ ని పూరి గారు సూపర్ స్టార్స్ గా మార్చారు. నేను ఇంకా ఎవరైనా హీరోస్ ని మర్చిపోయినా ఈ వీడియోలో ఏమైనా తప్పులున్నా నన్ను క్షమిస్తారని భావిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నా. నెక్స్ట్ ఏ డైరెక్టర్ గురించి చేయాలో కామెంట్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.